ఎంతటి ఆధునిక సాంకేతిక విప్లవం వచ్చినా భావితరాలు గ్లోబల్ సిటిజన్స్ గా మారినా మన సంస్కృతి కళలే మన ఉనికికి ఆధారాలు అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా అన్నారు. అన్నమాచార్య భావన వాహిని అధ్యక్షురాలు శోభారాజు పర్యవేక్షణలో విజయవాడ కేబీఎన్ కళాశాలలో ఏర్పాటు చేసిన అన్నమాచార్య సంకీర్తనల శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి కేబీఎన్ కళాశాల కార్యదర్శి టి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి సమితి చైర్పర్సన్ పొడపాటి తేజస్వి, రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ పాల్గొన్నారు. భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు ఆర్ మల్లికార్జునరావు గీసిన అన్నమయ్య వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని, కేబీఎన్ కళాశాల అధ్యాపకుడు చలపతిరావు రచించిన పద్యభారతి గ్రంథాన్ని అతిథులు ఆవిష్కరించారు. ఒకసారి అనిపిస్తుంది ఇంత టెక్నాలజీ ముందుకు వెళ్తా ఉంది కదా, నిజంగానే సంస్కృతి కళ ఈ నాటకాలు పద్య నాటకాలు ఇవన్నీ వింటారా న్యూ జనరేషన్ అంటే కొంతమంది స్కెప్టికల్గా ఉంటారు. వినరు అయ్యో ఇప్పుడంతా ఆన్లైన్ వచ్చేసింది, అంతా యూట్యూబ్ చూస్తుంటారని. కానీ కళా సంస్కృతి అనేది మా అమ్మ లాంటిది. అమ్మని ఎవరైనా వద్దనుకుంటామా? అమ్మ గురించి ఎప్పుడైనా చెడుగా మాట్లాడగలమా? సంస్కృతి అనేది అటువంటి ఇంపార్టెంట్. అందుకే ఎక్కడికి వెళ్ళినా కూడా మన సంస్కృతిని మన రూట్స్ని మనం మర్చిపోకూడదు. మా మినిస్టర్ గారు కందుల దుర్గేష్ గారు కానివ్వండి, హానరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి కళలకు కళాకారులకు పెద్దపీట వేయాలి, వాళ్ళందరికీ కూడా సరైన అవకాశాలు ఇవ్వాలి అని తపన పడుతున్న ప్రభుత్వం ఈరోజు మీకుంది. కాబట్టి ప్రతి కళాకారుడికి వారి కళను గుర్తించే దిశగా మేమందరం ఖచ్చితంగా బాధ్యతను తీసుకొని పనిచేస్తామని మీ అందరికీ మాటిస్తూ కళని ప్రోత్సహిద్దాం, కళాకారులందరినీ గౌరవిద్దాం. తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య గారు. తెలుగు జాతికి అన్నమయ్య సాహిత్యం వారసత్వ సంపద. అటువంటి గొప్ప వారసత్వ సంపదని ఇప్పటి తరానికి అందించడానికి శోభారాజు గారు ఎంతో కృషి చేస్తున్నారు. అందరూ అద్భుతమైన ఈ అన్నమయ్య పాట పాడుకోవాలి. అందులో అన్నమయ్య ఏం చెప్పాడని ఒకసారి ఆలోచించాలి. ఆ జీవిత పాఠాలను మీరు దైనందిన జీవితంలో అనువదించుకుని చక్కటి శృతిబద్ధమైన జీవితం గడుపుకోవాలి అన్న ఆశే తప్ప నాకు ఇంకేం లేదు జీవితంలో మరో ఆశ. ఆ గమ్యం దృష్ట్యా జీవితాంతం అహర్నిశలు పనిచేస్తూ వచ్చాను. అన్నమయ్య అనగానే శోభారాజు గారు అండి. పాడటం వేరు, పాటలో ఎక్స్ప్రెషన్ వేరు. అది ఎక్స్ప్రెషన్తో సహా రసంతో సహా పాడినప్పుడు వచ్చేటువంటి అనుభూతి నిజంగా పాడుతుంటే దేవుడు వస్తాడా అనిపించింది అని మనం అంటాం. అంతటి భక్తి కలుగుతుంది ఆవిడ పాడుతూ ఉంటే.